ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితార్థం. ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితార్థం. హ్యాపీ దసరా. నువ్వు హ్యాపీగా ఉండలేవులే. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, నువ్వు ఫీల్ అవుతావని, నువ్వు బాధపడకుండా ఉండడం కోసం నీకు ముందు నుంచి చెప్తున్నాను సూర్యుని వదిలేయమని. నువ్వు వింటేగా. నీకిది లాస్ట్ డే, నువ్వు ఇంకేం చేయలేవు. సూర్యకి డ్రెస్ ఎందుకు ఇచ్చానో అర్థమైంది కదా. టుడే మా ఎంగేజ్మెంట్. వినే ఉంటావులే, గ్రాండ్ మా చెప్పిందిగా. ఈ రోజే మా మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఏంటి అటు తిరిగావు? నా సంతోషం చూసి నువ్వు భరించలేకపోతున్నావా? లేక నువ్వు ఏడవడం నేను చూడకూడదనా? సర్లే, ఏదో ఒకటి. నా మాటలైతే వింటున్నావుగా. వింటావులే, చెవులే మూసేసుకోలేదుగా. ఇంకా సేపట్లో ఈ దసరా ఫెస్టివల్లో మా ఎంగేజ్మెంట్ ఫెస్టివల్ కూడా ఇదే అమ్మవారి ముందు నీ కళ్ళ ముందే జరగబోతుంది. చూడు, చూడమంది నన్ను కాదు, మా ఎంగేజ్మెంట్ని. మా ఎంగేజ్మెంట్ చూసి సంతోషించు. సంతోషిస్తూ బాధపడుతూ ఎంజాయ్ చెయ్యి. డోంట్ మిస్ ఇట్. అఖండ దీపంలో ఇంక నూనె పోయకమ్మా. ఈ రోజుతో ఆ దీపం కొండెక్కని. చూడమ్మా, సమస్యలు మనకే కాదు, మనం పూజించే దేవుళ్ళకు కూడా ఉంటాయి. కృష్ణుడు లాంటి మహానుభావుడే తన మేనమామ కంసుడికి భయపడి తన పుట్టుకనే గోప్యంగా ఉంచాల్సొచ్చింది. మనం ఇష్టంగా కొలిచే శ్రీరాముడికే రావణాసురుడి సమస్య. ఇలా ప్రతి దేవుడికి ఏదో ఒక సమస్య ఉంటుందమ్మా. ఇవన్నీ వాళ్ళు సులభంగా పరిష్కరించలేక కాదు. సమస్యతో పోరాటం చేసింది, యుద్ధాలు చేసింది మనుష్యులమైన మనం వాటిని అర్థం చేసుకుని, ఆ గాథల్ని గుర్తు చేసుకుని భయపడిపోకుండా మనకున్న సమస్యలపై పోరాటం చేస్తామని, వాటిపై గెలుస్తామని. చూడమ్మా, ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందొక్కటే. ఎన్ని కష్టాలొచ్చినా చివరకు గెలిచేది ధర్మం. మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. ఇప్పుడు నీకిదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకుంటావని. చూడమ్మా, నువ్వు చేసిన పూజ, అమ్మవారి మీద ఉంచిన భక్తి, నిజాయితీ ఉన్నంత వరకు
నీకే కష్టం రాదు. ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతుంది అనుకుంటాక్క. అవునరా, సూర్య డ్రెస్ తీసుకుంటాడని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. అసలు నానమ్మ ఆ మాట చెప్తుందని నేను అనుకోలేదు. అంటే ఈరోజు సామాన్యకి సూర్యకి ఎంగేజ్మెంట్ అయిపోతుందా? నాకు అదే భయంగా ఉంది. పిన్ని, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఈరోజు తాంబూలాలు అంటున్నారు. ఎలా? ఏం చేసి ఆపగలం? అత్తే మాటకి ఎదురు చెప్పేదెవరు? శామన్ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. వెళ్ళి మాట్లాడదామంటే ధైర్యం చాలట్లేదు. అసలు అసలు ఏమని మాట్లాడతాం? ఏమని ధైర్యం చెప్తాం? అలా అని వెళ్ళకపోతే ఎవరూ దగ్గరికి రాలేదని ఫ్రెండ్ ఇంకా ఫీల్ అవుతుంది కదా పిన్ని. అవును పిన్ని, ముందు సాముదీన్ దగ్గరికి వెళ్దాం, తర్వాత ఏం మాట్లాడదాం అన్నది ఆలోచిద్దాం. సరే, మీరు చెప్తున్నది బానే ఉంది, పదండి. ఏంటిలా వచ్చారు? ఏం కావాలి? ఆకలేస్తుంది ఫ్రెండ్. అమ్మవారికి ఇంకా పాయసం చేయలేదా? అంటే సముదిన, యాక్చువల్లీ మేము వచ్చింది అందుకు కాదు. అమ్మవారి దగ్గరే ఉంటావు కదా ఎప్పుడు. ఇక్కడుంటేను ఎందుకున్నానని అడగడానికి వచ్చారా? ఆ, 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 అదే కదా. అదే అదే అదే. అమ్మా శామ్, అత్తయ్యగారు ఆ మాట అంటారని మేమెవరూ ఊహించలేదమ్మా. ఊహించినవన్నీ జరగవు కదా చిన్నత్త. ఫ్రెండ్, నానమ్మ ముందు ఎప్పుడు మేము ఇలా మాట్లాడమని నీకు తెలుసు కదా. ప్లీజ్ ఈ టాపిక్ వదిలేయండి. నేను ఇక్కడ ఉంటాను, మీరంతా వెళ్ళండి. సముదిన, నీ బాధ నాకు అర్థమైంది, కానీ పద్మవదన, నేను బాధపడుతున్నానని మీరేం బాధపడద్దు. ఏది ఎలా జరుగుతుందో అలా జరగను. నేనింక ఈ విషయం గురించి ఇంకేమీ ఆలోచించదలుచుకోలేదు. నేననుకున్నది ఒక్కటే, నేను ధర్మంగా ఉన్నాను. ఆ ధర్మమే నన్ను గెలిపిస్తుంది. కృష్ణుడు, రాముడు పోరాటాలు చేయలేదా? యుద్ధాలు చేయలేదా? నేను అంతే. గెలిచే వరకు వాళ్ళలాగే ధైర్యంగా ఉంటాను. ఏంటంతా అలా చూస్తున్నారు? ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని. నీ కళ్ళ ముందు నిలబడింది నేనేగా, కనపడ్డం లేదా? సముదిన, అయితే నువ్వు బాధపడట్లేదు కదా, ధైర్యంగా ఉన్నట్టే కదా? ఉన్నాను, అమ్మవారి మీద నమ్మకంతో. ఇక ఆవిడేం చేస్తుందో చూడాలి. ఎవరికోసం అమ్మ చూస్తున్నావు? గెస్ట్ కోసం చిన్నత్త. ఎవరు ఫ్రెండ్ గెస్ట్? ఈరోజు దసరా పండుగ, నా పూజకి లాస్ట్ డే. ఏంటలా చూస్తున్నారు? స్వామీజీ చెప్పింది గుర్తులేదా? అయ్యో, పూజ లాస్ట్ రోజు కన్నె పూజతో ఎండ్ చేయమని స్వామీజీ చెప్పారు కదా. అవునవును, చెప్పారు. కాకపోతే అంత చిన్నపిల్లలు మన ఇంట్లో ఎవరూ లేరు కదమ్మా. మన ఇంట్లో పిల్లలతోనే చేయాలని స్వామీజీ చెప్పలేదు కదా చిన్నత్త. అది చెప్పలేదు నిజమే, కానీ ఇప్పటికిప్పుడంటే ఎవరిని పిలుస్తామమ్మా? దసరా పండుగని పిల్లలకి స్కూలుకి సెలవులు ఇస్తే ఊరెళ్ళుంటారు. మీరేం టెన్షన్ పడకండి చిన్నత్త, నేను అరేంజ్ చేసుకున్నాను. ఆ గెస్ట్ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. హో, అందుక సముదిన, మేమంతా వేరే ఎందుకు అనుకున్నాం. డోంట్ వరీ, మీరంతా లోపలికి వెళ్ళండి. మామ్, త్వరగా రా.
నా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందంట. నిజమా? ఎక్కువ కాలం బతకనంట. Your heart will never break. అక్క. హాయ్. బాగున్నావా? బాగున్నా అక్క. బాగున్నారా అండి? బాగున్నానండి. థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చారు. పర్లేదండి, ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉంటుంది కదా, బయటికి వెళ్తున్నాము, అది మీ ఇంటికే అని చెప్పాను. హారికకు హుషారు వచ్చేసింది, చూడండి ఎలా నవ్వుతుందో. పదండి లోపలికి వెళ్దాం. పదండి చిన్నత్త. పద రండి. అమ్మ సామాన్య, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. సూర్య నిన్ను చూడగానే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటానంటాడేమో. ఆ మాట సూర్య అనాలే కాని తాళి తెప్పించి ఇప్పుడే మ్యారేజ్ చేశాను. మీరు చేయిస్తారు, మీకు ఆ శక్తి ఉంది, నాకు తెలుసుగా రత్నమాల గారు. ఆగో, వీళ్ళెవరు? నీకు సంబంధం లేని వాళ్ళు. రా హారిక, లోపలికి వెళ్దాం. ఎవరు? హారిక, పదమ్మా, మనం రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు చెప్తా. వావ్, ఈ డ్రెస్ నీకు సూపర్ ఉంది సూర్య. డ్రెస్ తీసుకున్నప్పుడు నీకెలా ఉంటుందా అనుకున్నాను, కానీ ఛాన్సే లేదు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నీ వల్ల డ్రెస్కి అందం వచ్చింది. సూర్య, సూర్య, హారిక ఇక్కడ కూర్చో. మీ ఇల్లు చాలా బాగుందక్క. ఇది నీ రూమా? అవును. ఒక్క నిమిషం. హారిక, ఇవన్నీ నీకే, తీసుకో. ఇది నాకేనా అక్క?
నీకే. అయితే నేను వేసుకోవచ్చా అక్క? నేనే వేసి నీకు రెడీ చేస్తాను, సరేనా? సరే అక్క. చంద్ర, మీరు బయటికి వెళ్ళండి. పద వెళ్దాం, పద, నేను రెడీ చేస్తాను. బాగున్నాయా? ఓ చాలా బాగున్నాయి అక్క. ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? నువ్వా? నీకే చూపిస్తాను, రా. దిగు, నించో, చూసుకో. అక్క ఇది నేనేనా? నువ్వే బంగారం, అచ్చు ప్రిన్సెస్ లా ఉన్నావు. ఏంటి హారిక అలా చూస్తున్నావు? అక్క ఒకసారి నన్ను కిందికి దించు. ఎందుకమ్మా? దించు చెప్తాను. సరే, దా. ఇప్పుడు చెప్పు. హారిక ఏమైందమ్మా? నేను ఇలా ఉంటానని నాకు అస్సలు తెలియదక్క. హాస్పిటల్ ఎప్పుడు హాస్పిటల్ డ్రెస్సే, లేకపోతే పిచ్చి కాటన్ గౌన్ అంతే. మంచి బట్టలు వేసుకొని ఎన్ని రోజులైందో కూడా నాకు గుర్తులేదక్క. అద్దంలో కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూసుకుంటున్నానక్క. ఒకసారి హాస్పిటల్లో అద్దం ఉంటే చూసుకున్నాను, భయమేసింది. నేను కాదనిపించింది, కానీ నేనే. నాకే అలా ఉంటే నన్ను చూసే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో కదా. అందుకే నా దగ్గరికి ఎవ్వరూ రారు. నువ్వు మాత్రం వచ్చావు, నాతో మాట్లాడావు, కబుర్లు చెప్పావు, ఆడించావు. నీలాగా అందరూ ఉంటే నాకు ఇంకా కొన్ని రోజులు బతకాలని ఉందక్క. నీకేం కాదులే, తగ్గిపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు, అందరూ నీతో మాట్లాడతారు, స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. సరే పద.